కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కోర్టు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చిందని అనుకోవాలా. నిన్న మొన్నటి వరకు వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని పదే పదే షర్మిల కానీ, లేదంటే సునీత్ కానీ, బాబు గారు కానీ, నారా లోకేష్ కానీ, లేదంటే బీటెక్ రవి కానీ, వీళ్ళందరూ అదే అంశాన్ని ప్రస్తావించడం, పదే పదే దాని మీదే ప్రజల్లోకి వెళ్ళడం, ఒక నేరస్తుడిని చట్టసభలో అడుగు పెట్టనివ్వకూడదు అంటూ ప్రజలకి చెప్పే ప్రయత్నం ఒక రకంగా ఒక మంచి ఆయుధం అయింది, ఒక మంచి అస్త్రం అయింది ఆ కేసు ప్రతిపక్షాల నాయకులందరికీ. కానీ తాజాగా కడప కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని అయితే వాడుకోవద్దు ప్రచారానికి సంబంధించి, అది రేపొద్దున ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాను ఎప్పుడైతే కోర్టు అభిప్రాయపడిందో ఆయనకైతే రిలీఫ్. అదే నేపథ్యంలో ప్రతిపక్షాలకి షాక్, ఒక మంచి అస్త్రాన్ని కోల్పోయారని అనుకోవాలా. ఈసారి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి కడప రాజకీయాలు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అవినాష్ రెడ్డి గారికి బిగ్ రిలీఫ్ అయినా సార్ ఇది ఒక రకంగా, లేదంటే ఇంకేమన్నా ఉంటుందా? జగన్కి రిలీఫ్ అనుకోవాలి. జగన్కి రిలీఫ్, ఎందుకంటే అవినాష్ రెడ్డి పేరుతో జగన్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు, అంతే కదా. అవినాష్ రెడ్డిది టార్గెట్ ఏముంది అంటే అవినాష్ ని కాపాడుతున్నాడు అనేది, కానీ నేరస్తుడు ఈయననే కదా వెళ్ళేసి అభియోగం. ముందైతే అసలు జగన్నే అన్నారు కదా, ఫస్ట్ జగన్ అని. తర్వాత కాలంలో ఇక ఏమనుకున్నారు మరి చెల్లెళ్ళు, జగన్ ని తగ్గించి కాపాడుతున్నాడు అన్న పాయింట్. ముందైతే జగన్ అన్న పాయింటే కదా రైజ్ చేసింది. తెలుగుదేశం ఎప్పటికి కూడా ఏమంటది, జగన్ హంతకుడు అని చెప్తుంది, అంతేగాని అవినాష్ రెడ్డి హంతకుడిని కాపాడుతున్నాడు ఈ మధ్య బిగిన్ చేశారు. మొన్నటిదాకా జగనే జయించాడు బాబాయిని, హూ కిల్డ్ బాబాయ్ అంటే ఏంటి కదా, ఎందుకు పదే పదే చంద్రబాబు గారే పెద్ద పెద్ద కేకలతో అరుపులతో మాట్లాడుకొచ్చారు. అంటే వాళ్ళ మనసులో కూడా జగన్ అనేది లేదేమో, ఎందుకంటే వివేకం సినిమా చూస్తే అంతా కూడా జగన్ పాపం ఏం తెలియదు అన్నట్టుగానే అందులో స్టోరీ అంతా రూపొంది. అంటే వీళ్ళకి తెలియకుండా సినిమాలు తీరు కదా, ఒకవేళ నిజంగా మనసులో ఉండుంటే అందులో జగన్నే దోషి కింద పెట్టుండేవారేమో మేబీ. అంటే అక్కడ దాంట్లో భారతీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం ప్రయత్నించారు తప్పించాడు ఎవడో కొంచెం సెక్సువల్ ఇంపార్టెంట్ అన్నవి ఉండాలా ఆ సినిమా తీసినటువంటి వాడు, లేకపోతే గనక సెక్సువల్ పెర్వర్టెడ్ అన్న అయి ఉండాలి, లేదంటే గనక ఏ భార్య చేతను మోసపోయినోడో లేకపోతే ఆడవాళ్ళ చేత మోసపోయినోడు అయి ఉండాలి. అదే ఆడవాళ్ల పట్ల విపరీతమైనటువంటి ద్వేషం కలిగినటువంటి వాడు తయారు చేసినటువంటి స్టోరీగా ఉంది తప్పించేది రియలిస్టిక్ గా ఉందా, అక్రమ సంబంధాలు అంటగట్టి దానికోసం మాట్లాడినటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఓన్లీ లేడీ పాయింట్ ని బేస్ చేసి సెక్స్ అండ్ క్రైమ్ బేసిస్ మీద సక్సెస్ కావాలని చూసుకున్నారు. అది సినిమాల ద్వారా ఒక మెసేజ్ ఇచ్చేస్తారు కదా, అందులో అది లేదు కదా. మెసేజ్ లో ఈ మెసేజే వచ్చిందంటే వాడికి ఆ తీసినటువంటి వాడికి జగన్ మీద ద్వేషం కంటే భారతీయ మీద వేరే ఫీలింగ్ ఉన్నట్టు అతనికి. ద్వేషం గానీ కోపం గానీ ఏదో ద్వేషం కోపం కూడా కాదు, వేరే దరిద్ర బుద్ధి లేదు, ఆ కసి తీర్చుకుంటున్నాడు అంతే. ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అది అట్లా కనబడుతుంది. అంటే వివేకానంద రెడ్డి కేసు ఇప్పటి వరకు వాడేసుకున్నారు. షర్మిల కూడా వేరే ఏం చెప్పలేదు ఇన్ని రోజులు, ఆవిడ చేసినా ఇది చేసినా. ఇప్పుడు వాళ్ళ ప్రచారానికి బ్రేకులు పడ్డాయి అనుకోవాలి. ఇంకా వేరే టాపిక్ ఏముంటది ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి? ఆల్రెడీ మొన్న ఇష్యూ తర్వాత అక్కడిది 5 రోజులు అక్కడ తిరిగేసి అక్కడ కడప ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో రియల్ పాలిటిక్స్ లోకి వచ్చింది ఆవిడ. అక్కడ తన సోదరిని ఎండబెట్టుకుని తిరిగి వివేక కేసే పెట్టుకొచ్చింది. మిగతా చోట్ల వచ్చేటప్పటికి ఇక ఈ పట్టుకుంది హోదా ఇట్లాంటి. అది మంచిదే, తప్పేం లేదు. పరిపాలన బాగాలేదు, మద్యం అమ్ముకుంటున్నాడు, లేకపోతే సంపాదించుకుంటున్నాడు, ఇసుకతో సంపాదించుకుంటున్నాడు. తెలుగుదేశం ఎలాంటి స్పీచ్లు ఇస్తుందో ఈమె కూడా అదే స్పీచ్లు ఇస్తుంది, లేదా ఆ తరహా స్పీచ్లే ఇస్తుంది. ఇంకా వేరే టాపిక్స్ ఏముంటాయి? అంటే హోదాలు ఇవన్నీ అక్కడ ప్రజలు పెద్దగా పట్టించుకుంటారు. అదే అందుకని దానికి అటుకే వెళ్ళిపోతుంది. ఈ టాపిక్ అన్నది ఆల్రెడీ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లోపు ఇది రావడం వలన చంద్రబాబు వీళ్ళు మాట్లాడడానికి కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. సునీత పోరాటానికి కూడా ఏమన్నా బ్రేకులు పడుతున్నాయని అనుకోవాలా? ఏం లేదండి, న్యాయ పోరాటం ఏదైతే వచ్చే నెల 13 తర్వాతన వీళ్ళ ఫోన్లు ఎత్తితే గ్రేటు నెంబర్ 1. జూన్ 4 తర్వాత కనుక చంద్రబాబు గెలిస్తే వీళ్ళకి సంబంధించి ఏమన్నా ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కేయడానికి వీళ్ళని ముందు పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళని ముందు పెట్టి వైసీపీ మీద రోజు ఇక సునీత్తో అది ఆ రూట్లోనే జగన్ని లోపలే ఇచ్చే ప్రయత్నం చేయడం, అవినాష్ రెడ్డిని లోపల వేయించే ప్రయత్నం చేయడం, ఇది చేసేసి తద్వారా వాళ్ళల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళలో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ ఇప్పుడు క్రిందటిసారి ఎట్లయితే వాళ్ళ పర్సనల్ ఫోన్ డేటాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకుని ఎట్లాగా టచ్ చేశారు వాళ్ళని, 23 మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొచ్చారు బ్లాక్మెయిల్ చేసి, అదే తరహాలో ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇటుకి చేర్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వ్యక్తిగతాలు ఏవో పట్టుకున్న వ్యాపారాలు పట్టుకున్నాం అట్లాగా ఆ టైపులో
కాంగ్రెస్కి పొమ్మంటారు. లేనోళ్ళు అయితే తమ దగ్గరికి, ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ ఇట్లాంటి చోట అయితే కాంగ్రెస్ దగ్గరికి పొమ్మంటారు తెలియదు. ఆ టైప్లో పంపించేసేయడం అనేది చేస్తారు. అప్పుడు అలా చేస్తారు. ఒకవేళ కనుక ఓడింది అనుకోండి తెలుగుదేశం కూటమి, అప్పుడు అసలు వీళ్ళని పట్టించుకునే తీరిక వాళ్ళకి ఎవరికి ఉండదు. రెండోది వీళ్ళ పరిస్థితి అక్కడితో అయిపోతుంది. నాకు తెలిసి జూన్ రేపు వచ్చే నెల 13 తర్వాత వీళ్ళ ఫోన్లు ఎత్తుతారన్నదే డౌట్. సిద్ధార్థ లోద్రా ఇట్లాంటివన్నీ అంతంత ఫీజులు పెట్టుకోవడానికి ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళకి ఏం అవసరం అసలు? అంతే కదా. సిద్ధార్థ లోద్రాకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది? నా దగ్గర డబ్బులు లేవంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆయనే కదా మొన్న కమిట్ అయింది. నేను కూడా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వాళ్ళ ఆయన చెప్పింది ఏంటంటే, ముందు రోజున తను ఫోన్ చేశాడు వివేకానంద రెడ్డికి డబ్బుల కోసం, వ్యాపారంలో బాగా ఇబ్బందుల్లో ఉన్నాను, డబ్బులు కావాలని. వివేకానంద రెడ్డి దగ్గర డబ్బులు లేవని అతనికి తెలుసు, శివప్రకాష్ రెడ్డి దగ్గర ఉంటాయని తెలుసు. శివప్రకాష్ రెడ్డికి చెప్పి ఇప్పించమని. మరి వాళ్ళిద్దరికి కాంటాక్ట్ లేదా? ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా బావే కానీ వంగతోటగాడ బావ కాదని ఎవరు. కాబట్టి వివేకానంద రెడ్డి ప్రాపర్టీ శివప్రకాష్ వంతాడు ఉంది కదా, వివేకానంద రెడ్డి దగ్గర వాటా, సునీత్ దగ్గర వాటా ఉంది, సౌభాగ్యం దగ్గర ఒక వాటా ఉంది, వివేకానంద రెడ్డి వాటా ఉంది. వివేకానంద రెడ్డి వాటాని శివప్రకాష్ రెడ్డికి కుదవ పెడితే అతను డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు నాకు ఇయ్యి. అప్పటికే మొత్తం ఆయన అంతా సంఖ నాకు ఇచ్చేశారు. ఆయన చెక్ పవర్ లాక్కుని ఇదంతా ఎవరిని అడగాలి? తన భార్యని అడగాలి. ఈ ఆస్తి నాకు ఈ కొంచెం తనఖా పెడదామని. తన భార్య ఆస్తి తనఖా పెట్టకుండా వివేకానంద రెడ్డిని డబ్బులు అడగడం ఏంటి? ఆ ముక్క అతను కమిట్ అయ్యాడు సిబిఐ ముందు. తద్వారా అప్పటికి డబ్బుల్లో ఇబ్బందులు ఉన్నాడు. మరి అట్లా డబ్బుల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ 5 ఏళ్ళు ఎక్కడి నుంచి అకస్మాత్తుగా ఆకాశంలో చూడబడతాయి డబ్బులు? అంతే కదా. పడాలంటే జగన్ ఏమన్నా వీళ్ళకి పని చేసి పెట్టి ఉండాలి. చేసుంటే మరి ఇట్లా గొడవకి రారుగా. అంటే డబ్బులు లేనట్టే కదా. మరి సిద్ధార్థ లోద్రాన్ని మెయింటైన్ చేయాలంటే రోజుకి 50 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎవరిచ్చుంటారు? ఎన్నిసార్లు నుంచి జరుగుతోంది ప్రతి చోట కూడా. అలాగే ప్రచారానికి ఎక్కడి నుంచి వచ్చినాయి షర్మిలకి డబ్బులు? ఇవన్నీ కోట్ల రూపాయలే కదా. మన తెలంగాణలోనే అయిపోయినాయి ఆ డబ్బులన్నీ. మరి ఇప్పుడు తిరుగుతున్న దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కానీ మొన్నటి వరకు ఇదే ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు సునీత కానీ షర్మిల కానీ. దానికి కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టడం అవినాష్ రెడ్డి. దాంట్లో భాగమా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని బయటకు పెట్టడం, ఒక వీడియో రిలీజ్ చేయడం, ముస్లిం అమ్మాయితో ఉన్నది లేదంటే ఆ పిల్లడితో ఆడుకుంటుంది. అందులో మనం ఎథిక్స్ ఎంతవరకు చూడవచ్చు? ఇంకా ఎథిక్స్ అనేటువంటిది చచ్చిపోయింది. ఎప్పుడైతే ఇప్పటి వరకు ఆ అంశం ఉందని తెలుసు కానీ ఎవరు బయట పెట్టలేదు కదా. వాస్తవంగా ఇంటి గుట్టు బయటకు పోకూడదనే మర్డర్ని కూడా హషప్ చేసుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓ రకంగా చెప్పాలని కాపాడే ప్రయత్నం చేశారు. ఇంటి పరువు అలా కూడా అనుకోవచ్చు. అంతే కదా. ఎందుకంటే జరిగింది మర్డర్, దానికోసం అని తెలుసు. ఇష్యూలో ఆస్తి గురించి అని తెలుసు. చంపినటువంటి వాళ్ళు ఇద్దరు, సునీల్ యాదవ్, దస్తగిరి, వీళ్ళిద్దరే మర్డర్ చేసింది. మిగతా వాళ్ళు అనుకోకుండా ఇందులోకి దూరబడ్డటువంటి వాళ్ళు. వాస్తవంగా ఎందుకు వీళ్ళిద్దరికి కక్ష అంటే, దస్తగిరి అనేటువంటి వాడు వచ్చి కార్ డ్రైవర్గా చేసేవాడు. నోటి దూల, విపరీతమైన నోటి దూల అతనికి. ఈయన్ని రోజు తీసుకెళ్ళి, ఈయనకేమో అమ్మాయిల పిచ్చ విపరీతం. ఇప్పుడు ఆ రెండో పెళ్ళాం దగ్గర ఏమో అక్కడేం ఆగడు. రోజు అమ్మాయిలు ఏందే ఆగే క్యారెక్టర్ కాదు. ఇతనే ఆ కారు డ్రైవ్ చేసేది దస్తగిరి. ఈ అమౌంట్లు వాళ్ళకి ఎట్టా ఇస్తాడు? అతను మాట్లాడేస్తూ ఉంటాడు. అలాగే అసలు అక్కడికి అలా తీసుకెళ్ళకూడదు లేడీస్ దగ్గర కన్నా ఉద్దేశంతోనే ఇతను పెట్టింది. దస్తగిరికి తెలుసు ఈ అమ్మాయి షమీం గురించి అంతా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా దస్తగిరి చెప్తుండేవాడు. అందుకని మొదట్లో ఒప్పుకుంటే, నువ్వు అక్కడికి తీసుకెళ్ళబాకండి నేనే టాపుతానంటాడు ఇతను. ఇతని వల్ల కానప్పుడు ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో ఇతను పక్కన పెట్టేశారు. అంటే ఇతను వాడే భాష షమీం గురించి, లేకపోతే వెళ్ళి ఆయనకి పడుకుంటే నేనేం చేయాలా ఈ టైపులో మాట్లాడుతుండేటప్పటికి ఓ యజమానులతో ఇట్లా మాట్లాడతావని తీసేశారు. అతను తీసేసి ప్రసాద్ అనేవాడిని పెట్టారు. అది దస్తగిరికి కోపం. 20-22 ఏళ్ళు ఆ టైంకి కుర్రోడు అతను. కాబట్టి ఆ టైంలో అలాంటి వ్యక్తితో తిరగడం అనేది ఒక రకంగా ప్రెస్టేజ్ కింద ఫీల్ అవ్వాలి. కానీ అమ్మాయిలు ఈ వ్యవహారాలతో అతనికి చాలా చులకన భావం ఏర్పడింది. ఇంకోటి అతని దగ్గర డబ్బులు లేకపోవడం, ఇదంతా కూడా. అదే సందర్భంలో సునీల్ యాదవ్కి ఏంటి మాటకారి. అతను ఎట్లాంటి మాటకారి అంటే, ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉంటున్నాడు కదా, ఆ జైలుకు సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా 24 కోట్లు అప్పు చేశాడట. 24 కోట్లు అట్లాగే 24 కోట్లు 24 లక్షలు అంటారు అప్పు చేశాడట.
వాళ్ళు ఎలా ఇచ్చారండి బాబు అంత డబ్బు? అంటే ఇప్పుడు కోలా కృష్ణమోహన్ ఉన్నాడు కదా, లాటరీ. వాడిది అంతే. మీరు వాడిని జైలుకి పట్టుకెళ్తే వాడు ఏమనేవాడు, నా దగ్గర లాటరీ సొమ్ము అంతా చోట బల్క్ గా ఉంది అని చెప్పి చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నాడు. బయటకి వెళ్ళగానే మీకు వడ్డీ సహా ఇచ్చేస్తాను. బయటికి వెళ్ళకూడదు కాదు, ఇప్పుడు ఇస్తే నేను నా మనిషిని పిలిపించి చెప్తాను అని చెప్పి కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాడు. ఈడు అట్లాగా జైలు వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేశాడట. వాడు ఏం చేశాడు, వాస్తవంగా వాళ్ళ అమ్మకి ఈయనకి అక్రమ సంబంధం ఉంది, అది నచ్చదు ఫ్రమ్ ద బిగినింగ్. కానీ ఆయన కాదని బ్రతికే స్థాయిలో లేడు, ఎదిరించలేడు. అదే సందర్భంలో ఇతన్ని అడ్డు పెట్టుకుని ఎట్లా సంపాదించుకున్నాడంటే అతను సునీల్ యాదవ్ ఆయన కారులో తిరుగుతుండేవాడు. అసలు బెంగళూరు సెటిల్మెంట్ ఆడబట్టుకొచ్చింది. తీరా చూస్తే బెంగళూరు సెటిల్మెంట్ అయిపోతుందని, అన్నా ఇట్లా వచ్చేస్తుంది, ఒక 50 దాకా వచ్చేస్తుంది అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి మీరు ఆయన అడగండి సార్ డబ్బులు అని చెప్పి ఈ గంగిరెడ్డి చేత 20 లక్షలు 15 లక్షలు దాని ఖర్చుల కోసం అని చెప్పి అప్పు తీపిచ్చాడు. తీరా చూస్తే ఆ బెంగళూరు సెటిల్మెంట్ అది వేస్ట్ అని తేలిపోయింది. అది ఉత్తుత్తి పేపర్, దొంగ పేపర్లని. స్వయంగా హోంమంత్రి డీజీపీ మాట్లాడి వేస్ట్ అని తేల్చేశారు. అప్పుడు ఉన్నటువంటి బీజేపీ మంత్రి, కాంగ్రెస్ మంత్రి అప్పటికి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరు కూడా సహకరించలేదు. బీజేపీ ఎమ్మెల్యే అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏం లేదని చెప్పేశాడు. దాంతో వివేకానంద రెడ్డికి ఇంకేం పాలుపోవాలి. ఇక్కడ 10-14 లక్షలు దగ్గరగా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాడు. ఈలోపు సునీల్ యాదవ్ ఏం చేశాడు, మళ్ళీ సార్ అది వదిలేసేయండి, ఇక మనం ఇంకొకటి ఉంది మన దగ్గర వజ్రాలు, నా ఫ్రెండ్ ఒకడు ఈదవ్వాడు పురాతన వస్తువులు, అక్కడ వజ్రాలు అవి దొరికినాయి, అవి గనక అమ్మి పెట్టడానికి ఇక్కడ అడ్డం ఉంటది, పోలీసులు కానీ డిపార్ట్మెంట్లు కానీ, మీరు అది చూసి పెడితే గనక మనకి దగ్గరగా 500 కోట్లు ఉంటుంది సార్, వాడికి 500 వస్తే మనకు ఒక 50 ఇస్తాడు అని చెప్పాడు. ఈయన అది నమ్మి వాడి దగ్గరికి వెళ్ళడం, వాడి రాళ్ళు అయ్యి కొన్ని చూపెట్టడం, అవి రంగురాళ్ళు అవి చూపెడితే దాన్ని బేస్ చేసుకుని చివరికి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే, ఒక చెక్క పెట్టెలు ఇంత చెక్క పెట్టెలు తయారు చేసేవాడితో కూడా అగ్రిమెంట్ అయ్యారు. 50 చెక్క పెట్టెలు ప్లస్ ఒక భూమి కూడా లెక్కేసి దానికి కూడా అడ్వాన్స్లు ఇచ్చారు తీసుకుని. దీనికి అవన్నీ డబ్బులు 100 కోట్లు వచ్చేస్తాయి, చెక్క పెట్టెల్లో పెట్టి పాకేసేద్దాం అన్నంతటి స్థాయికి వచ్చారు. పెద్ద స్కెచ్ అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే అదంతా అబ్బూసని తర్వాత తేలింది. ఆ టైంలో వీడు 14 లక్షలు ఈ దస్తగిరి వాళ్ళ మరదలో అవుద్దట, ఎవరో సంథింగ్ మరదలో ఏదో బంధువు అవుతుందట ఒక అమ్మాయి, పెళ్లికి 14 లక్షలు దాచుకుంటే నీకు 10 రూపాయల వడ్డీకి ఇప్పిస్తా, నీ 2 నెలలకే కదా అని చెప్పేసి పెళ్లి ఇంకో 3 నెలల్లో ఉన్నట. ఆ డబ్బులు ఇప్పించాడు. ఇంకో 2 లక్షలు దస్తగిరి తన దగ్గర ఇచ్చాడు. మొత్తం 16 లక్షలు వివేకానంద రెడ్డికి ఇచ్చాడు. ఇదంతా నేను చెప్పట్లా, సిబిఐ చెప్తాను. సిబిఐ సుధా సింగ్ దర్యాప్తులో చెప్పినటువంటి నిజాలే రిమాండ్ రిపోర్ట్ లో పెట్టి అవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిపోయారు, బయట కూడా చెప్పాలి. అది కోర్టులో సబ్మిట్ చేసిపోయారు. అది ఒకటి నడిచింది. ఆ తర్వాతన ఆ ఇష్యూ తర్వాతన కథ ఏం మారిందంటే, అది కాదు అదంతా వేగ్గని తేలింది. ఇక అప్పటి నుంచి ఈయన శాంతం ఇంటి ముఖంలో అయిపోయాడు. ఆ టైంలో జగన్ ఈ పని అప్పచెప్పడం, ఈ జమ్మల మడుగు ఈ కథలో తిరుగుతున్నాడు. ఆ టైంలో మందు కొడితే చాలు ఇతను మనిషి కాదు సునీల్. మందు కొట్టి దస్తగిరికి ఆ డాష్ గాడు డబ్బులున్న ఇంట్లో వాడు నాటకాలు ఆడుతున్నాడు, మనం వెళ్ళి వేసేస్తే తెలుసుద్ది పద అని చెప్పేసి వెళ్ళి ఏబిచ్చింది అతను. వాళ్ళిద్దరు కలిసి వేశారు. అవినాష్ రెడ్డికి తెలియదు. డాక్యుమెంట్లు అన్నటువంటిది అతనికి తెలుసు, ఏది ఈ షమీంకి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి అన్నట్టు. సునీల్ యాదవ్ కి ఈ విషయం ఎవరు చెప్పుంటారు? డాక్యుమెంట్లు, అసలు డాక్యుమెంట్లు ఎక్కడికి పోయినాయి? దస్తగిరికి తెలిసి ఉండాలి. అది దస్తగిరి డాక్యుమెంట్లు అని చెప్పాడు కదా క్లియర్ గా. కాబట్టి అసలు కదా అది. ఇందులో ఏంటంటే ఇక తర్వాత బయటకు వచ్చాక ఎవడూ పట్టించుకోవట్లేదండి. దస్తగిరి 14 లక్షలు ఇచ్చేవాడు లేడు, ఆయన చచ్చిపోయాడు, లోపలంతా ఎతికారు, తర్వాత డబ్బులేమో 5 పైసలు దొరకలేదు, చివరికి ఈ కూడా పగలగొట్టారు. ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ కేసును వాడుకుంటున్నారు ఇద్దరు నేరస్తులు కలిసి. ఎందుకని? ఈ కేసులోంచి తప్పించుకోవాలంటే అవినాష్ అయినా వీళ్ళైనా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. ఒక రకంగా డైరెక్ట్ గా అడగడానికి లేదు కాబట్టి అడిగితే ఎందుకు ఇస్తారు? 1 కోటి రూపాయలు 2 కోట్లు అంటే ఏదో మొన్న చెప్పాడు చూడండి, 20 కోట్ల డబ్బులు క్యాష్ పట్టుకొచ్చాడని. వెళ్ళి సముద్రంలో దూకమన్నా దూకుతాడు దస్తగిరి. 1 కోటి రూపాయలు ఇస్తానంటే చాలు దూకే క్యారెక్టర్. కానీ ఈ మర్డర్ తర్వాతన వాడికి ఎవడు పైసలు ఇచ్చేవాడు లేడు. పైగా ఈ కేసు ఏమో రోజు రోజుకి ముదురుతోంది. అది గ్రహించాక ఇట్లాగా ఈ వైపుకి వచ్చాడు.
అది ఇక్కడ ఆమెని నమ్మించగలిగాడు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సునీత నోటికి తాళం వేయడానికి ఈ వీడియో బయట పెట్టడం, లేదంటే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రజల్లో బహిర్గతం చెయ్యాలనే ఆలోచన ఉన్న అవినాష్ రెడ్డి వర్గం చేస్తుందా? ఖచ్చితంగా చేసింది. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఓపెన్ గా టార్గెట్ చేశాక అతను చెప్పేది ఎట్లా నమ్ముతారు జనం? వీళ్ళు ఏం చెప్తున్నారు, టికెట్ మా తాతకు మా నాన్నకు ఇద్దాం అనుకున్నారు, మా నాన్న లేకపోతే షర్మిలకి ఇప్పిద్దాం అనుకున్నారు, కానీ అది తెలిసి వాళ్ళు చంపేశారని చెప్తున్నారు. మరి ఏం మాట్లాడకపోతే సైలెంట్ అయిపోయినట్టే కదా, దానికి కన్ఫెస్ అయినట్టే కదా. కాబట్టి ఏం చేయాలి? అసలు గొడవ ఎందుకు జరిగింది? షమీం గురించి జరిగింది. షమీంకి కొడుక్కి ఆస్తి రాసిస్తానికి గురించి జరిగింది. 4 ఎకరాలు 5 ఎకరాలు అక్కడ గనులు అయ్యో ఉన్నాయట, మైనింగ్. ఆ మైనింగ్ ని ఇవ్వడం కోసం చెప్పి రాశాడు పేపర్లు. ఆ పేపర్లని లాక్కుపోయారు వీళ్ళు. ఎందుకంటే అది అతని పేరున ఉన్నాయి, వివేకానంద రెడ్డి పేరున. ఇంకొకటి, అతనికి పెళ్ళయింది అనేటువంటిది లోకల్ వాళ్ళందరికీ తెలుసు. అది పెళ్ళి అనుకోలే, ఉంచుకున్నాడు అనుకున్నారు, ఉంచుకున్న దానికి బిడ్డ పుట్టాడు అనుకున్నారు. కానీ పెళ్ళయింది అన్నటువంటి విషయాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, నెంబర్ 1. రెండోది వచ్చి అతని క్యారెక్టర్ ఇది అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. మరి లేకపోతే ఇప్పుడు అతని క్యారెక్టర్ అది కాదంటే ఇప్పటిదాకా ఏంటి, అతను ఒక దేవుడి కింద చూపెడుతున్నారు. ఇప్పుడు రాజారెడ్డి చనిపోయాడండి, వివేకానంద రెడ్డి చనిపోయాడు. వీళ్ళు మావాడు దేవుడు అని చెప్పి ఉపన్యాసాలు ఇవ్వాలేమో కానీ రాజారెడ్డిది అదే తరహా, వివేకానంద రెడ్డిది అదే తరహా. యాక్షనే కాదు, వేరే సంబంధాలు కూడా, అక్రమ సంబంధాలు, ఈ వ్యవహారాలు. చచ్చిపోయింది కూడా అట్లాగే కదా. రాజారెడ్డి అటు వెళ్తుంటే లేడీ దగ్గరికి వెళ్తున్నప్పుడే జరిగింది మర్డర్. ఇది అంతే, లేడీ వేసి చుట్టూతోనే ఉంటది. ఎప్పుడైనా చావుకి రీజన్ 2 ఉంటాయి, డబ్బు, అమ్మాయి, లేదంటే ఫ్యాక్షన్. ఇది ఫ్యాక్షన్ మర్డర్ కాదు కదా బేసిక్. కానీ ఒక రకంగా కోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీకి అయితే ఒక రిలీఫ్ వచ్చింది కడప జిల్లాలో. కానీ కొంతవరకు మీకు లాస్ట్ ట్రిప్ కూడా 2019 ఎన్నికల ముందు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, రోజు చంద్రబాబు ఇదే మాట్లాడుతున్నప్పుడు హైకోర్టుకి జగన్ సునీతను వెళ్ళారు, వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది కూడా అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి అవినాష్ రెడ్డికి ఒక రిలీఫ్ అని అనుకోవాలా ఇది, లేదంటే ఇదే షర్మిలకో, లేదంటే టీడీపీ నాయకులకో, చంద్రబాబు గారికో, లోకేష్కి? ఎందుకంటే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించే ప్రయత్నం ఎప్పటి నుంచి చేస్తున్నారు. దానికి ఇప్పుడు బ్రేక్ పడింది అనుకోవాలి.